నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. అనిల్ గారు, ఒక కొద్దిసేపటి క్రితం కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ మనం చూసాం. పాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి సంబంధించిన ఇష్యూ ఎప్పటికీ మర్చిపోయారని అయితే నేను అనను, కానీ సరే చూద్దాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఏదో రోజు న్యాయం జరగకపోతుందా అని వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. లేదు, దేవుడు అన్నీ చూసుకుంటాడులే, ఏదైతే ఒక ఒక రకంగా చెప్పంటే ఒక కట్టు కథ అమల్లో ఉంది, లేకపోతే కట్టు కథ వినిపిస్తున్నారు, ఇలా రకరకాల మాట్లాడుకునే వాళ్ళకు దేవుడు సమాధానం చెప్తాడులే అని అనుకునే వాళ్ళకు Paul is a frustrated politician. Like, he is just filled with frustration. See, he is not a seasoned politician. I think Chandrababu Naidu garini ane like, okay, he was a great man of God, whatever in the past gaane, మొన్న చూస్తే ట్రంప్ చచ్చిపోవాలని ఏదో చెప్తున్నాడు ఆయన. అట్లా చెప్పరు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు రక్తంగా, బాబు పాల్ గారు రాజకీయాలు చేయండి, కోర్టులు మీకెళ్ళి ఎవిడెన్స్ పట్టుకురండి అని చెప్తే ఎవిడెన్స్ ముచ్చట వదిలిపెట్టి వాళ్ళు రక్తంగా చచ్చిపోవాలంటారేంటి? అంటే ఆయన అన్న మాటలో కూడా కొంతమంది క్వశ్చన్ రేస్ చేస్తున్నారుగా. ఐఎమ్ కంప్లీట్లీ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ దెన్ ఐజీ హూ హస్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్. ఓకే, నేను ప్రజల తరపు నుంచి అనిల్ గారు, నేను ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు కేఏ పాల్ గారు ఏమన్నారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ముక్కు కనిపించిందా, నోరు కనిపించిందా, హెల్మెట్ తోనూ మాస్క్ తోనే ఇన్ని గంటలు జర్నీ చేస్తారా? ఇది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నే. ఇప్పటికీ దానికి సంబంధించిన ఆన్సర్ రాలేదు. గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ప్రూఫ్ ఉందని చెప్తారు మీరు? ప్రూఫ్ గవర్నమెంట్ హస్ ప్రెజెంటెడ్ ప్రూఫ్ ఐజీ స్టేట్మెంట్ ఎలా విత్ మాస్క్ వాళ్ళు 400 ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ఎవిడెన్స్. ఓకే, నేను అనేది ఏమంటే వాళ్ళు అంత ఇన్వెస్టిగేషన్ చేసి 400-600 కెమెరాస్ తీసి అన్ని వీడియోలు బయట పెట్టి కంక్లూడ్ చేశారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియోలోనే యాక్సిడెంట్ కనిపిస్తుంది, డస్ట్ రావటము, లైట్, దెన్ కనెక్టింగ్ వీడియోస్ అన్ని వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత దే కంక్లూడెడ్ సంథింగ్, దెన్ అదర్ స్టోరీ ఒకటి బయటకు వచ్చింది. ఆ డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ అది కాదు ఇది కాదు. నేనంటే ఇప్పుడు మరి అది మీరు నిరూపించాలి కదా, తీసుకుని రండి. నేనేమంటే మర్డర్ చేసి ఉంటే ఆ మర్డర్ చేసిన వాళ్ళు గ్యాంగో టీమో ఉంటుంది, ఎక్కడ కిడ్నాప్ చేశారు, వాళ్ళు ప్రవీణ్ ఫోన్లోకి ఎట్లా వెళ్ళారు, ఫోన్ డేటా ఏంటి, దెన్ యూ హ్యావ్ టెలిఫోన్ ఎవిడెన్సెస్ ఉంటాయి. సో ఎవిడెన్స్ కావాలంటే వీళ్ళు రక్తంగాకి సావు అనేది బంద్ పెట్టి 5 లక్షల రూపాయలు ఏదో కోర్టుకి కట్టి ఎవిడెన్స్ తోటి వెళ్ళాలి. ఆ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? They have to go for investigation. ఎలా వాళ్ళు డిలే చేసుకుంటూ పోతున్నారు. They have to go to the cell towers కి వెళ్ళాలా, టెలిఫోన్ కన్వర్జేషన్స్ ఏమైనా ఉండాలా, మనం మన ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తారా? గవర్నమెంట్ there are private agencies who can do investigation and then court proceedings ఉన్నాయి. కోర్ట్ ప్రొసీడింగ్స్ లో ముందు ఆ పేమెంట్ ఏదో చేయాలి. నేను ఐ వాస్క్డ్ దిస్ రక్షణ టీవీని అడిగినా, నేను ఐ సెడ్ హీ వాజ్ యువర్ ఎంప్లాయ్, ప్రవీణ్ వాజ్ యువర్ ఎంప్లాయ్, నేను వస్తా, డిబేట్ చేద్దాం, మాట్లాడదాము, నేను మర్డర్ అని అంటున్నా. ఎందుకంటే నా హిందూ సోదరుల మీద, దో దే ఆర్ నాట్ మై రిలీజియస్ కంపానియన్స్, కానీ వాళ్ళ మీద ఒక నెపం వేస్తాం అనేది తప్పు. అది ఒక ఎవిడెన్స్ లేకుండా హిందూసే చంపారని కొన్ని పేర్లు ఎట్లా తీస్తారు మీరు? ఒక రుజువు లేకుండా పేర్లు తీయద్దు. చాలా మంది పేర్లు తీశారు. ఆ టైంలో తీసినప్పుడే నేను బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నేను చాలా మంది క్రిస్టియన్స్ కి నచ్చలేదు. నేను ఇక నచ్చకపోయినా మనం ముందుకు వెళ్తానే ఉన్నాం మనము. ఇప్పుడు కూడా నేను ఇది ఎవిడెన్స్ బేస్డ్ గా ఇది యాక్సిడెంటే నేను అంటున్నా. నన్ను ఏమైనా అనుకోండి, పైసా ఏమైనా అనుకో, నో ప్రాబ్లం. నేను అంటుంది ఏంటంటే, సో లెట్ us వర్క్ ప్రాక్టికల్లీ. రక్షణ టీవీ నేను అడిగిన, కెన్ యూ గైస్ ఆర్గనైజ్ డిబేట్, నేను వస్తాను, ఒక 25 lakh రైట్స్ చేయండి క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి, అది ఇట్లా ఫైట్ చేస్తున్న కేఏ పాల్కి ఇద్దాం, 5 lakhs ఆయనకి ఇవ్వండి, ఇంకోళ్ళకి ఎవరికి ఇవ్వండి, దాని గురించి మీటింగ్స్ పెడుతున్న వాళ్ళకంటే ఈ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లి న్యాయం జరిగేటట్టు చేద్దాం, సస్పెన్స్ వీడిపోవాలా అని అంటే వాళ్ళు ముందుకు రారు. ఎవరికి వాళ్ళు నువ్వు రక్తం కాగి చచ్చిపోవాలనేది ఈయన మాట్లాడతాం. ఇజ్ ఇట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్? సొల్యూషన్ కదా మనకు కావాలా, ఎవిడెన్స్ బేస్డ్ సొల్యూషన్ కావాలి. ఎవిడెన్స్ దొరికిందా, మర్డర్ అయినట్టు ఉందా, టెలిఫోన్ కన్వర్జేషన్స్ దొరికినా, డిజిటల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా,
ఎవిడెన్స్ ఉంటే దెన్ వి విల్ గో. ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్దాం. దోషుల్ని ఖచ్చితంగా దాని వెనకాల ఎవరున్నా కానీ ఆర్ఎస్ఎస్ ఉండని, బీజేపీ వాళ్ళు ఉండని, బీజేపీ బ్యాన్ అని చెప్పి మాట్లాడదు, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని మాట్లాడదు. ఎవిడెన్స్ ఉంటే, ఏమీ లేకుండా హిందూ వర్గాల మీద వేసేయటము, బ్రాహ్మణుడు వాదం అంటాడు ఒకటి వచ్చి. ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ దిస్ విజయ్ కుమార్ అనుకుంటా. నేను అడదామంటే లీడర్స్ అందరూ మనల్ని ఎవరో చంపేస్తారు, బ్రాహ్మణ వాదం అనేది దేశంలో ఉంది, వాళ్ళే ప్రవీణ్ హత్య చేశారు అని ఒక లేనిపోని ఇన్ఫీరియారిటీని క్రిస్టియన్ కమ్యూనిటీలో తేవాలని చూస్తున్నారు. నేను ఎందుకు చంపుతారు? అక్కడ క్లియర్గా యాక్సిడెంట్ లాగా కనపడుతుంటే అదొక రకమైన బ్రాహ్మణ వాదం ఉంది ఇక్కడ. దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యు, దే ఆర్ గోయింగ్ టు కిల్ యు. పగడాల గారికి మేబీ నన్ను చంపేస్తారు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని పలు సందర్భాలలో వాళ్ళ కుటుంబస్తులతో అన్నారు అట. డెఫినెట్ గా వాళ్ళ మతాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ అ థ్రెట్. ఖచ్చితంగా థ్రెట్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందని ఎవరైనా ఉండని, కానీ బైరి నరేష్ కూడా థ్రెట్ ఉండే. బైరి నరేష్ ని పట్టపగలు కొట్టారు. నేను అనేదేమంటే థ్రెట్ ఉన్నప్పుడు ఫస్ట్ అటాక్ అవుతుంది. వాళ్ళ మతం వైపుకి వెళ్ళి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు పిరికోళ్ళు కాదు. హిందూ వర్గాల్లో కూడా నేను ఫస్ట్ వీడియో చేసిన దీని గురించి, ఈ ప్రవీణ్ పగడాలను చంపేయాలంటే కొవ్వూరులో కాపు గాయాలా, హైదరాబాద్ పట్టుకుని కొట్టేస్తారు. ఏముంది అందులో? అంటే అంత భయస్తులు కాదు కదా, కొట్టేస్తారు. బయట నడిచి కొట్టారు. అంటే ఆ కుట్ర అంతా జరిగింది ఏపీలోనే అనే ఒక సందేహం ఉంది చాలా మంది. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటి, అంటే తెలంగాణ బోర్డర్ దాటి ఏపీలోకి ప్రవేశించిన తర్వాత చేశారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న కుట్ర అది అని కొంతమంది వాదన. అది ఇప్పుడు తెలంగాణలో జరిగింది అనుకోండి, అది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సర్కిల్లోకి వస్తుంది. అక్కడ ఏపీలో ఈ కుట్రకి ఒక రకంగా చెప్పాలంటే అన్ని పన్నాగాలు అక్కడే జరిగాయి కాబట్టి అక్కడ వరకు వెయిట్ చేశారు అని అంటున్నారు. అంత వెనుక ఏమంటారు, దొడ్డిదారులు వచ్చి అటాక్ చేసేంత భయస్తులని నేను అనుకోవట్లేదు. హిందూ వర్గాలు కూడా అంత పిరికోళ్ళు అనుకోవట్లేదు. నేను ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగే అంత అంటే 1980s లో అట్లాంటి పిచ్చి మాటల్స్ అయి ఉంటేమో కానీ నౌ ద సొసైటీ ప్రవీణ్స్ వైఫ్ ఆమెకి చాలా భయము, ఆమె బయటకు రాలేకపోతుంది, ఆమె మీద చాలా థ్రెట్ ఉంది అంటారు. ఐ సెడ్ బుల్, ఐఎమ్ సారీ టు యూజ్ దట్ బుల్షిట్. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నిన్నెందుకు చంపేస్తారు? నీ చుట్టుపక్కల ఎన్ని పోలీస్ స్టేషన్ లేవు? మనం ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకోవడం తప్పితే, బట్ ఇంత పెద్ద సిటీలో నీకు ఒక్కదానికి ఎందుకు థ్రెట్ ఉంటుంది? ఇంతమంది నీకు మళ్ళీ సపోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ కావాల్సింది వాస్తవాలు కావాలి. ఒక నెపం అట్లా వేసేయటం కాదు. అంత పిరికి వాళ్ళని నేనైతే అనుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళని నేను అనుకోవట్లేదు. ఐ బిలీవ్ హిందూ కమ్యూనిటీ హ్యాస్ ద గట్ టు డూ ఫేస్ టు ఫేస్ డిబేట్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వీఆర్ క్వైట్ ఎడ్యుకేటెడ్ సొసైటీ, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో. ఇటువంటి సొసైటీలోకి వచ్చి ఎక్స్-IAS ఆఫీసర్ ఒక ఆయన బ్రాహ్మణ వాదం ఉంది ఇక్కడ. they would have been the people who killed Praveen. I said, అంత భయం పెట్టేది ఏముంది? I'm saying, okay, get me the evidence then. Get me the evidence. But అంటే అంత భయం పెట్టేది ఏముంది అని అంటున్నారు. బట్ పాస్టర్ ప్రవీణ్ గారికి ఆటోమేటిక్ గా అనిపించింది ఎక్కడో ఏదో జరిగే అవకాశం నాకు ఉంది అని. థ్రెట్ ఉంటుందబ్బా నువ్వు మాట్లాడుతున్నప్పుడు. there was another Muslim person also మాట్లాడాడు. ఆయన ఎంత పబ్లిక్ మాట్లాడాడు, తర్వాత తేలిపోయింది అంటే పాప ఆయన లేడు అందులో, ఆయన బయటకు వచ్చేసాడు. థ్రెట్ ఉంటుంది, సెంటిమెంట్ రెట్టుకొట్టినప్పుడు మాట్లాడతారు. అన్నంత మాత్రాన ఆయన వచ్చి చంపేశాడా? దీనికోసం కూర్చొని ప్లాన్ చేసి 400 కెమెరాలు మ్యానిపులేట్ చేసి చాలా మాట్లాడింది దీని గురించి. డూప్ని సృష్టించి ఇంట్లో నుంచి బయటకు వచ్చే 5 నిమిషాల్లో డూప్ని పెట్టేసి కిడ్నాప్ చేసి దెర్ విల్ బి ఎవిడెన్స్. ఆయన ఫోన్లు ఉన్నాయి, ప్రవీణ్ పగడాలు ఫోన్లు ఉన్నాయి కదా. ప్రవీణ్ పగడాలు నా ఫ్రెండ్ అని చెప్పినా నేను, ఇప్పుడు కూడా అది చెప్తున్నా. నో చేంజ్ ఆన్ దట్. ఆయన ఫోన్లు ఉన్నాయి, కాల్ డేటా ఉంటుంది, కిడ్నాపర్స్ కాల్ చేసి ఉంటారు, ఓకే లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. ఎవిడెన్స్ కావాలి ఇక్కడ మనకు. అయ్యన్ని వదిలిపెట్టి ఏదంటే అది మాట్లాడుతాం ఇట్లాగా. K. Paul, ఆయన డిగ్రేడింగ్ హిమ్సెల్ఫ్. లైక్ he's just losing his credibility. He doesn't need to speak like that. ఒక మాట ఉంది కదా,
అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవ అరవదు. Simple as that. I believe, I wish Dr. Paul will learn that now. And if he wants to perform something, if he wants to అంటే win any election, ఏదైనా జరిగి ఉండొచ్చు, కాకపోతే మనం కూడా మన హద్దు మీరి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. ప్రజా దగ్గర అంటే ప్రజల ముందు మనం మాట్లాడేటప్పుడు. definitely. కే పాల్ గారు కొన్ని మాటలు ఈ మధ్య కాలంలో కాస్త అదుపు తప్పి మాట్లాడుతున్నారు. Frustrated politician ante. He's just frustrated politician. Yeah. He need to watch out. He need to, he just need to, ఆయన పాస్టర్ కదా, మీరు పాలిటిషియన్ అంటారేంటి? కే ఆయన పాల్ గారు పాస్టర్ కదా. no, he's an evangelist and a global peace ambassador. That's his official designations. So he's supposed to be the peace ambassador. He is not supposed to be బయటకు వెళ్ళి నువ్వు జాబు ఒక ట్రంప్ కి ఇది అవ్వాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు అట్లా అయిపోవాలా. అది కరెక్ట్ కాదు. అది దట్స్ నెవర్ కరెక్ట్. సో కే పాల్ నీడ్ టు వాచ్ అవుట్ హిస్ టంగ్. Definitely yes. Yeah. థ్యాంక్ యూ అండి. Yeah.